జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండలం శివునిపల్లి గ్రామంలోని పద్మావతి గార్డెన్స్ లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాలకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎంపీ కడియం కావ్య బాయ్ బియానా సేనా రామ్ రామ్ అంటూ బంజారా భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో వారి మార్గదర్శకంలో గిరిజన బంజారాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని, జంతుబలులు మూఢనమ్మకాలను వ్యతిరేకంగా గిరిజనులకు చైతన్యపరిచిన నేత సంత్ సేవాలాల్ మహారాజ్ అన్నారు. ఆయన ఆశయాలను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన మాట ప్రకారం ఏడాది కాలంలోనే స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అభివృద్ధికి రోడ్లు, కమిటీ హాల్స్ నిర్మాణానికి తన ఎంపీ ఫండ్స్ నుంచి నిధులు మంజూరు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు, సమాజం బాగుంటుందన్నారు. త్వరలో కడియం ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కడియం కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్వీకుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని బంజారా ఉద్యోగులకు సెలవులు ఇచ్చామన్నారు. అన్ని వర్గాలు వైషమ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బంజారా పూజారులు, నాయకులు, బంజారా మహిళలు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలుసుకోవడం చాలా ఇది ఒక సందర్భంగా నేను భావిస్తున్నాను. చెల్లా చెదురుగా ఉంటాయి మన ఇల్లు, ఎక్కడో ఊరికి అవతల కొండల్లో, గుట్టల్లో, ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో. అట్లాగే మా షెడ్యూల్ క్యాస్ట్లో కూడా ఎక్కడో దళితవాడలు ఊరవతలు ఉంటాయి. కాబట్టి రానున్న రోజులలో కానీ ఇప్పటివరకు కానీ ఎస్సీలు, ఎస్టీలు కలిసి ముందడుగేయాలి. ఎస్సీలు, ఎస్టీలు కలిసి అభివృద్ధి చెందాలి. అందుకు మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. మీరు ఏ విధంగా అయితే కడియం శ్రీహరి గారిని నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారో, మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించిందో అంతే ఎత్తున దాదాపు ఇక్కడ 25,000 మంది గిరిజనులు ఉన్నారని తెలిసింది. అందరూ కూడా ఒకటే వైపు నడిచారు. అది కడియం శ్రీహరి గారి వెంట నడిచారు. తర్వాత ఆయన బిడ్డగా వచ్చినటువంటి నా వెంట నడిచారు. కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా వదులుకోము. రాజకీయాలలో ఉన్నన్ని సంవత్సరాలు మీ అభివృద్ధి కోసము, మీ తండాల బాగు కోసము, పిల్లల భవిష్యత్తు కోసము, మీ జీవితాలలో వెలుగు కోసము ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాము. అది మీరు రానున్న రోజులలో చూసుకుంటారు. ఇక్కడ ఎక్కడైనా సరే నాకు పార్లమెంట్లో ఉన్న ఎంపీ దోస్తులందరూ కూడా ఎస్టీలే. వాళ్ళందరూ మా వాళ్ళందరూ బరాయిస్తుంటారు, నువ్వు కూడా ఒక ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎస్టీ దాని మీదనే గెలువు ఈసారి అని. అంత దగ్గర తీసుకుంటారు మేము, ఎందుకంటే వీళ్ళందరూ కూడా కల్మషం లేకుండా స్నేహాన్ని పంచుతారు. అట్లాగే మీ జీవితాలలో ఉన్న కష్టాలని పక్కన పెట్టాలంటే ఇట్లాంటి నీతి నిజాయితీ గల నాయకుల్ని మీరు ఎన్నుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ మార్పు మీరు చూస్తారు. సంవత్సరంన్నర కాలం చాలు నేను స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేస్తా అని ఏ విధంగా అయితే మన ఎమ్మెల్యే గారు మాటిచ్చారో అదేవిధంగా అభివృద్ధి పనులు జరుగుతాయి. రానున్న మార్చి నెలలో కూడా మనకి తెలియజేసుకుంటున్నాను. బాయ్ బియా రామ్ రామ్ సేనా చేవరు షోకా బాయ్ బియా చెప్పరా? అందరు బాగున్నారనే కదా అర్థం. వారు షోకా అంటే ఇంకొక పదం ఎక్కువ నేర్చుకున్నాను మా నాన్న. సేవాలాల్ మహారాజ్ కి జై. అందరికీ చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకు చేస్తున్నాము, మనం వేరే దేవుళ్ళని ఎందుకు మొక్కుతున్నాము, అంత శక్తివంతుడైన సేవాలాల్ మహారాజ్ని మనం ఎందుకు మర్చిపోతున్నాము?